హరి ఓం. అందరికీ నమస్కారం. ఓం ఐం సరస్వత్యై నమః. గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు అంటూ మనం నదీమాతల్ని ప్రార్థిస్తాం. మనకి పవిత్రమైన ఆ పుణ్యతీర్థాలలో స్నానం చేస్తే మనం పవిత్రులమవుతామని, మన పాపాలన్నీ పోతాయని మన నమ్మకం. మనకి పవిత్రమైన ముఖ్యమైన నదుల్లో సరస్వతీ నది ఒకటి. ఋగ్వేదంలో అంబితమే, నదీతమే, దేవీతమే అంటే ఉత్తమమైన తల్లి, ఉత్తమమైన నది, ఉత్తమమైన దేవతగా సరస్వతీదేవి కీర్తించబడింది. సరస్వతీదేవి నదిగా ఎందుకు మారింది, ఎప్పుడు మారింది అంటే దీనికి ఒక కథనం ఉంది. బ్రహ్మదేవుడు తపస్సు చేసుకుంటూ ఉండగా ఆ తపశక్తి అతని నోటి నుండి తెల్లటి కాంతితో ప్రకాశించే సౌందర్య రాశిగా బయటకు వచ్చిందట. ఆమెకి బ్రహ్మదేవుడు వాక్ అంటే వాణి అనే పేరుతో సమస్త లోకాల వారికి వాక్శుద్ధిని ప్రసాదించే దేవతగా, పండితుల నాలుకపైన వాక్కుగాను, భూమి మీద నదిగాను, సరస్వతిగా తన నాలుకపైన నివసించమన్నాడట. అలా ఆమె నదిగా కూడా మారింది. ఇంకో కథనం కూడా ఉంది. తన నోటి నుండి తెల్లటి కాంతితో ఉద్భవించిన వాణిని తన రాణిగా చేసుకుని బ్రహ్మదేవుడు ఆమె సహాయంతో సృష్టిని కొనసాగిస్తున్నాడు. ఇక్కడ ఒక మాట చెప్పాలి. బ్రహ్మదేవుడు తన కూతుర్ని వివాహం చేసుకున్నాడని తెలియని వారంటారు. తన గర్భం నుంచి లేదా తన భార్య గర్భం నుంచి పుడితే కుమార్తె అవుతుంది. సరస్వతీదేవి అతడి ముఖం నుంచి ఉద్భవించింది. తన తపశక్తితో బ్రహ్మ తనకి సహకారిగా ఉండడం కోసం ఆమెని ఉద్భవించేలా చేశాడు. కానీ ఆమె కుమార్తె కాదు కదా. మనకి ఎందులో చూసినా చెడు అర్థాలే తీసుకునే మనస్తత్వమే ఎక్కువ. అందుకే భగవంతుడిలో కూడా తప్పులు వెతుకుతాం, అవే చూస్తాం. లేకపోతే ఇదంతా ఏమిటి? సరే, ఇంకా సరస్వతి విషయానికి వస్తే ఇలా ఉండగా ఒకసారి గంగాదేవికి సరస్వతీదేవికి వాగ్వాదం జరిగితే సరస్వతీదేవి గంగని నువ్వు స్వర్గం నుండి పతనమైపోయి భూమి మీద ప్రవహిస్తావు అని శపించిందట. అప్పుడు గంగ కూడా నువ్వు కూడా నదిపై భూమి మీద ప్రవహించు అని ప్రతిశాపం ఇచ్చిందట. అప్పుడు సరస్వతీదేవి బ్రహ్మ దగ్గరికి వెళ్ళి ఆయనతో నేను నదినైతే ఎలా అని మొరపెట్టుకుంటే బ్రహ్మ కొంతకాలమే భూమిపైన నదిగా ఉంటావు, తర్వాత కలియుగంలో నీ అంశ భూమిపైన అంతర్వాహినిగా ఉంటుంది అన్నాడట. అంతేకాకుండా ఆ నదికి విశిష్టత కలగడం కోసం ప్రతి 2 నదులు కలిసి ప్రవహించే చోట నువ్వు అంతర్వాహినివై ఉంటావు, కాబట్టి ఏ నదికి లేని ప్రాధాన్యత నీకు ఉంటుంది అని వరమిచ్చాడట. సరస్వతీ నది మిగతా నదుల్లా కాదు, తెల్లగా ప్రకాశిస్తూ ఉంటుంది. హిమాలయాలలో ప్రారంభమై భారతదేశంలో ఉన్న అనేక రాష్ట్రాల గుండా ప్రవహించి చివరికి అరేబియా సముద్రంలో కలుస్తుందని చెప్తారు. ఋగ్వేదం సరస్వతీ నది యమున, సట్లెజ్ నదుల మధ్య ప్రవహించినట్లు చెప్పింది. బలరాముడు ఈ నదీ తీరంలోనే మధుర నుండి ద్వారకకి ప్రయాణం చేశాడని భారతంలో ఉంది. ఈ నది హిమాచల్ ప్రదేశ్లోని శివాలిక్ కొండల నుండి ప్రారంభమై పంజాబ్, హర్యానా, రాజస్థాన్ రాష్ట్రాల గుండా ప్రవహించి గుజరాత్లో ఉన్న రన్ ఆఫ్ కచ్ దగ్గర సముద్రంలో కలుస్తుందంటారు. ప్రస్తుతం ఈ నది మనకి ఉత్తరాంచల్లో బద్రీనాథ్ దగ్గర అలకనందతో కలిసే ఉపనదిగాను, ఉత్తరాఖండ్లో మానా గ్రామం సమీపంలోనూ కనిపిస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో శ్రీశైలంలో కనిపిస్తుంది. శ్రీశైలంలో కంచిమఠం వెనకాల ఉంటుంది. అది సాధారణంగా దిగనివ్వరు లోపలికి, బయట నుంచే చూడనిస్తారు. చాలా తక్కువ మందిని దాంట్లోకి అనుమతిస్తారు. తలుపులు వేసేసి ఉంటాయి, ఎందుకంటే కిందకి ఉంటాయి కదా. కొన్ని మెట్లు దిగి లోపలికి వెళ్ళి చేతికి అందుతాయి నీళ్లు, కానీ దిగి స్నానం చేయడానికి ఉండదు. సుమారు 4000-5000 సంవత్సరాల క్రితం ఆధునిక శాస్త్రజ్ఞుల మాటల్లో అయితే భౌగోళిక వాతావరణ మార్పుల వల్ల ఈ నది అదృశ్యమై ఆ ప్రాంతం ఎడారి అయిపోయింది. సరస్వతీ నది ఒకప్పుడు హరప్పా నాగరికతకి జీవనాధారంగా ఉండేదట. అప్పటి ప్రజలు ఈ నదిని జ్ఞానదేవతగా పూజించారు. సరస్వతీ నది పుష్కరాలు 3 రోజుల పాటు జరుగుతాయి. 1 రోజు
భక్తులకి ఆధ్యాత్మిక శుద్ధిని, మోక్ష సిద్ధిని కలిగిస్తాయి. ఈ నది నీరు తెల్లగా ఉంటుంది. తెలుపు జ్ఞానానికి, విద్యకి, స్వచ్ఛతకి, పవిత్రతకి ప్రతీక కదా. ఇంకా పుష్కరాలంటే అసలు ఏంటో చెప్పుకుందాం. పూర్వం తుందిలుడు అనే మహర్షి ఉండేవాడు. అతడు గొప్ప ధార్మికుడు, స్వార్థరహితుడు, పరోపకారపరాయణుడు. అతడు పరమేశ్వరుని కోసం మనుషులు స్వార్థపూరితులై, అవినీతిపరులై, అన్యాయాలు, అధర్మ కార్యాలు చేస్తూ మూట కట్టుకున్న పాపాలని పోగొట్టుకోవాలనే ఆశతో పుణ్యనదుల్లో స్నానం చేస్తారు. ఆ నదీమ తల్లులు తమలో స్నానాలు చేసిన వారి పాపాలు తాము గ్రహించి పుణ్యఫలాల్ని వారికి అందించడం వల్ల ఆ నదుల పవిత్రత క్షీణించేది. అది చూసి చలించిపోయాడు తుందిలుడు అనే మహర్షి. అతడు గొప్ప ధార్మికుడు, పరోపకార పరాయణుడు, నిస్వార్థపరుడు. అతడు పరమశివుడి కోసం గొప్ప తపస్సు చేశాడు. అతడి తపస్సుకు మెచ్చిన పరమేశ్వరుడు ప్రత్యక్షమై వరం కోరుకోమంటే, పరమేశ్వర, నేను నీ అష్టమూర్తులలో ఒకటైన జలమూర్తిలో శాశ్వతంగా ఉండిపోయేలా అనుగ్రహించు అని కోరాడు. అప్పుడు ఈశ్వరుడు తనలోని జలశక్తికి ప్రతినిధిగా నియమించి తుందిలుణ్ణి తనలోనే ఉంచాడు. అప్పుడు అతడికి నదులలోని అపవిత్రతల్ని, పాపాల్ని నశింపచేసే శక్తి వచ్చింది. అలా తుందిలుడు 3.5 కోట్ల పుణ్యతీర్థాలకి అధిపతి అయ్యాడు. పోషించే శక్తిని పుష్కరం అంటారు. ప్రపంచంలో ఉన్న జీవరాశులన్నిటికీ నీరే జీవనాధారం కాబట్టి ఆ నీటిని ప్రసాదించే నదులకి, జలశక్తికి అధిపతి, ఇంకా జలాన్ని ప్రసాదించి ప్రాణుల్ని పోషించేవాడు కాబట్టి తుందిలుడికి పుష్కరుడు అనే పేరు వచ్చింది. ఇలా ఉండగా బ్రహ్మదేవుడికి ప్రాణుల్ని సృష్టించడంలో పుష్కరుని సహాయం కావలసి వచ్చింది. ఎందుకంటే సృష్టికి జలశక్తి కూడా కావాలి కదా. అందుకే అతన్ని పిలిపించాడు. ఈశ్వరుని అనుమతితో బ్రహ్మ దగ్గరికి వెళ్ళిన పుష్కరుడు తన కార్యం అయిపోయాక కూడా అక్కడే ఉండిపోయాడు. అప్పుడు దేవతలకి గురువైన బృహస్పతి భూమి మీద జీవులందరికీ జీవనాధారమైన జలం కావాలని, దానికి సహాయపడడానికి పుష్కరుణ్ణి తనతో పంపమని బ్రహ్మదేవుణ్ణి అడిగాడు. కానీ పుష్కరుడికి బ్రహ్మని వదిలి వెళ్ళడం ఇష్టం లేకపోయేసరికి బ్రహ్మ ఆలోచించి 1 ఏడాదిలో బృహస్పతి ఏ రాశిలోకి ప్రవేశిస్తాడో ఆనాటి నుంచి 12 రోజుల పాటు పుష్కరుణ్ణి ఒక్కో నదిలో ప్రవేశించి ఉండమని చెప్పాడు. అలా నదులకి పుష్కరాలు ఏర్పడ్డాయి. ఈ సంవత్సరం సరస్వతీ నదికి పుష్కరాలు బృహస్పతి మిథున రాశిలోకి ప్రవేశించినప్పటి నుండి 12 రోజుల పాటు పుష్కరాలు వస్తాయి. ఈ పుష్కరాలు 12 సంవత్సరాలకు ఒకసారి జరుగుతాయి కదా ఒక్కొక్క నదికి. ఇది 2025 మే 14 రాత్రి 10:35 బృహస్పతి మిథున రాశిలోకి ప్రవేశించినప్పటి నుండి పుష్కరకాలం ప్రారంభమవుతుందని, మర్నాడు సూర్యోదయం కాగానే పుష్కర స్నానాలు చేయవచ్చని పండితులు చెప్తున్నారు. ఇవి మే 26 వరకు జరుగుతాయి. గంగా, యమున 2 నదులు కలిసిన చోట సరస్వతి అంతర్వాహినిగా అందులో కలుస్తోందని, ఆ త్రివేణి సంగమం దగ్గర పుష్కర స్నానం చేస్తే మంచిదని చెప్తారు. ఉత్తరాంచల్, బద్రీనాథ్, ఉత్తరాఖండ్, మానా గ్రామంలో ఈ నది ప్రవహిస్తోంది. తెలంగాణలో జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఉన్న కాళేశ్వరం అంటే ముక్తీశ్వర స్వామి దగ్గర ఈ పుష్కరాలు జరుగుతాయి. అక్కడ ఉన్నది గోదావరి, ప్రాణహిత నదులే కదా, వాటి సంగమం కదా అనుకుంటే, ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా, బ్రహ్మదేవుడు 2 నదులు ఎక్కడైతే కలుస్తాయో అక్కడ సరస్వతిని అంతర్వాహినిగా ప్రవహించే వరాన్ని ఇచ్చాడు కదా. అందుచేత ఈ గోదావరి, ప్రాణహిత సంగమం దగ్గర సరస్వతి అంతర్వాహినిగా ప్రవహిస్తోంది కాబట్టి ఈ పుష్కర సమయంలో అక్కడ స్నానం చేస్తే సరస్వతీ నదిలో స్నానం చేసిన ఫలితం తప్పనిసరిగా వస్తుంది. పుష్కరుడు ప్రవేశించిన నదిలో స్నానం చేసేందుకు 3,000,000 దేవతలు తరలివస్తారు. ఆ సమయంలో ఎవరైతే పుష్కర స్నానం చేస్తారో వారికి సకల శుభాలు కలిగేలా ఆశీర్వదిస్తారు. అందుకే
ఇప్పుడు సరస్వతీ నది పుష్కరాలు జరుగుతాయి కాబట్టి పుష్కర సమయంలో ఆ సరస్వతీ నది స్నానం చేసి ముక్కోటి దేవతల ఆశీర్వాదాలతో పాటు జ్ఞానం, విద్య, పవిత్రత పొందుదాం. హరి ఓం.